శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారతంలో ఆ విరాటుడు త్రిగర్తుల్ని జయించి వచ్చేటప్పటికి అందరూ కూడా అభినందించారు. ఆ గోధనాన్ని అంతటిని కూడా తీసుకొచ్చేటప్పటికి అందరూ ఆనందించారు. అయితే ఆ ఉత్తర కుమారుడు ఎక్కడా కనిపించలే. తన కుమారుడు ఇదేంటి కుమారుడు ఏమయ్యాడు అని ఆ అంతఃపురంలోకి వెళ్ళి ప్రశ్నిస్తే అప్పుడు వాళ్ళు చెప్పారు, ఆ స్త్రీలందరూ ఇలాగా ఇటువైపు నుంచి కౌరవులందరూ కూడా ఇటు గోధనాన్ని అపహరించుకుని వెళ్ళిపోతుంటే తాను ఒకడై బృహన్నల సారథిగా తీసుకుని ఏకరథుడై ఆ కౌరవుల మీదకి దండయాత్రకి వెళ్ళాడు నీ కుమారుడయ్యా అని చెప్పాడు. అనేటప్పటికీ ఒక్కసారి హతాశుడైపోయాడు. అయ్య బాబోయ్, అక్కడ భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, కర్ణుడు ఇటువంటి గొప్ప గొప్ప మహావీరులందరూ ఉన్నారే, ఈ ఉత్తరుడు వాళ్ళని జయించగలడా అని ఒక విధమైనటువంటి శంకతోటి అసలు జీవించి ఉన్నాడో లేదో నా కొడుకు చూడండి. ఆ వెళ్ళినటువంటి సహాయకుడు ఎవరయ్యా అంటే షండు. అతడి వల్ల ఉపయోగమేం లేదు, అతడే అసలు ఈ పాటికి జీవించి ఉంటాడని నేను అనుకోను. అందువల్ల మీరందరూ కూడా గబగబా వెళ్ళి అసలు నా కుమారుడు ఎలా ఉన్నాడు, అతడు యుద్ధం చేస్తుంటే అతనికి సహాయకులుగా వెళ్ళండి అని సైన్యాన్ని, అలాగే అశ్వదళాన్ని, అట్లాగే గజదళాన్ని ఇలా వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళవలసిందని ఆజ్ఞాపిస్తే వాళ్ళందరూ కూడా అలా వెళ్ళబోతుంటే అప్పుడు ఆ మాటలు విని నవ్వి అక్కడే ఉన్నటువంటి ధర్మరాజు అన్నాడు, ఎందుకయ్యా నువ్వేం బాధపడక్కర్లేదు, బృహన్నల సారథిగా ఉంటే కనుక నీ కొడుకు తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తాడు, ఏమి బెంగపడవలసిన ఆవశ్యకత లేదని చెప్పాడు. ఆ మాటలు వినేయండి. వెళ్ళినటువంటి వాడు ఆ బృహన్నల షండు కదా, అతడేం చేస్తాడు అని ఇంకా ఇంచుక సందేహం మనసులో ఉండగా ఈ సమయంలో అక్కడి నుంచి దూతలు వచ్చి నీ కుమారుడు విజయాన్ని సాధించి తిరిగి వస్తున్నాడయ్యా అని చెప్పారు. అమితమైన ఆనందాన్ని పొందాడు. వెంటనే అద్భుతమైనటువంటి స్వాగత సత్కారాలన్నీ ఏర్పాటు చేయాలని ఆజ్ఞాపించాడు. వాళ్ళందరూ కూడా వెళ్ళారు. అప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందయ్యా, వెంటనే మనం జోదం ఆడాలి అన్నాడు కంకపట్టుతోటి. వెంటనే ఆయన, జోదం అంత మంచిది కాదయ్యా, ఎందుకు నువ్వు జోదం ఆడడానికి ఇష్టపడుతున్నావు, అయినా నువ్వు ఇష్టపడితే కనుక ఆడతాను, దానికే ఉంది అని అన్నాడు. అని అంటే ఇది నాకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పాడు. అప్పుడు నా కొడుకు యుద్ధంలో ప్రసిద్ధమైనటువంటి కౌరవులందరి మీద విజయం సాధించాడు అని మరలవసారి ప్రస్తావిస్తే అప్పుడు యుధిష్ఠిరుడు చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి సారథి ఎవరు అనుకుంటున్నావు, బృహన్నలయ్య. ఆ బృహన్నల సారథి అంటే ఇంద్రుడి యొక్క సారథి అయిన మాతలి కన్నా, కృష్ణుడి యొక్క సారథి అయినటువంటి దారుగుడి కన్నా గొప్పవాడు. అతడు ఉంటే విజయం తప్పనిసరిగా వస్తుంది, దాని గురించి నువ్వు కంగారు పడకనేటప్పటికీ విరాటుడికి అమితమైన కోపం వచ్చింది. ఏమిటి నా కొడుకుతో పాటుగా సమానంగా ఆ సారథిని, పైగా నపుంసకుడైనటువంటి ఆ సారథిని ప్రశంసిస్తున్నావు నువ్వు, ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడకు జీవించాలంటే అని అతన్ని హెచ్చరించాడు. అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, యత్ర ద్రోణః తథా భీష్మః ద్రౌణిర్వై కర్తన కృపః దుర్యోధనశ్చ రాజేంద్రః తథాన్యే చ మహారథాః మరుద్గణైః పరివృతः సాక్షాదపి మరుత్పతిః కోన్యో బృహన్నలాయాస్తాన్ ప్రతియుధ్యేత సంగతాన్. యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు, అశ్వత్థామ, కర్ణుడు, కృపాచార్యుడు, దుర్యోధనుడు, ఇంకా ఇతర మహారథికులు ఎందరు ఉన్నా వాళ్ళందరినీ కూడా ఒక్క బృహన్నల తప్ప ఆ దేవతాగణాలతో కూడిన ఇంద్రుడైనా సరే ఎదిరించగలుగుతాడా, ఒక్కసారి ఆలోచించవయ్యా అని చెప్పాడు. యస్య బాహుబలే తుల్యః న భూతో న భవిష్యతి అతీవ సమరం దృష్ట్వా హర్షో యస్యోపజాయతే యోజయత్ సంగతాన్ సర్వాన్ ససురాసురమానవాన్ తాదృశేన సహాయేన కస్మాత్ సన విజేష్యతే. బాహుబలంలో
ఎవరికి సాటి లేదు అంటే సాటి లేనటువంటి బాహుబలం ఎవరికైతే కలదో, యుద్ధం వస్తోందని తెలిస్తే ఎవడైతే సంతోషిస్తాడో, దేవతలు దానవులు మానవులు అందరూ కూడినప్పటికీ కూడా అందరినీ కూడా ఎవరైతే జయించగలడో అటువంటి బృహన్నలయ్య, అటువంటి బృహన్నల సహాయకుడిగా ఉన్నాడు నీ కొడుక్కి. అటువంటప్పుడు ఈ రాకుమారుడైనటువంటి ఉత్తరుడు విజయం పొందకుండా ఎలా ఉంటాడు అనుకుంటున్నావయ్యా అని అన్నాడు. అనేటప్పటికీ అసలే ఈ మాటలకి విరాటుడికి చాలా అమితమైనటువంటి కోపం వస్తుంది. అతడి కోపం ఇంకా తారాస్థాయికి చేరుకుంది. బహుశః ప్రతిషిద్ధోసి నచ వాచం నియచ్చసి నియంతా చేన్న విద్యేత న కశ్చిత్ ధర్మమాచరేత్. ఏమిటయా కంక, నేను ఎన్ని మార్లు చెప్పినప్పటికీ కూడా నువ్వు నీ నాలుకను అదుపులో పెట్టుకోలేకపోతున్నావు. ఎందుకు నువ్వు అదుపులో పెట్టుకోలేకపోతున్నావంటే, శాసించేటువంటి రాజు లేకపోతే ఎవరు ధర్మాన్ని ఆచరించరు. అందుకని ఏంటంటే ధర్మాన్ని ఆచరింపజేసేటప్పుడు శాసించి తప్పనిసరిగా బలవంతంగానైనా ధర్మాన్ని ఆచరింపచేయాలని చెప్తుంది శాస్త్రం ఎప్పుడు కూడా. అందువలన నేను ఇలా ఊరికే ఇలా ఉండేటప్పటికి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు అని అన్నాడు. అనేటప్పటికీ వెంటనే తత ప్రకుపితో రాజా తమక్షేణాహనద్భృశం ముఖే యుధిష్ఠిరం కోపాత్ నైవమిచ్చేవ భర్సయన్. అంతేకాకుండా అలా అండమే కాకుండా తనకి ఆ కంకుడి యొక్క మాటలు విపరీతమైనటువంటి బాధని, అంతేకాకుండా కోపాన్ని కలిగించాయి. దాంతో ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడుకుంటూ తన చేతుల్లో ఉండేటువంటి పాచికను యుధిష్ఠిరుడు ముఖం మీదకి ఇలా గట్టిగా విసురు కొట్టాడు. బలవత్ ప్రతివిద్ధస్య నస్తశోణితమావహత్ తదప్రాప్తం మహీం పార్థః పాణిభ్యాం ప్రత్యగృహ్ణత అవైక్షత స ధర్మాత్మా ద్రౌపదీం పార్శ్వతస్థితాం సాజ్ఞాత్వా తమభిప్రాయం భర్తుశ్చిత్తవసానుగా పాత్రం గృహీత్వా సౌవర్ణం జలపూర్ణమనిందిత తచ్చోణితం ప్రత్యగృహ్ణాత్ యత్ప్రసృస్రావనస్తతః. ఆ పాచికి దెబ్బ చాలా గట్టిగా తగిలింది. దాంతో అతని ముక్కు వెంట రక్తం ధార కట్టిందట. అయితే ఆ యుధిష్ఠిరుడి యొక్క శరీరం నుంచి రక్తపు బిందువు నేల మీద పడిందంటే మహారిష్టం. ఎందుకంటే అసలు ధర్మానికి ప్రతిరూపం యుధిష్ఠిరుడు, ధర్మరాజు ఆయన. ధర్మానికి ప్రతిరూపమైనటువంటి ఏ వ్యక్తి శరీరం నుండైనా రక్తబిందువు భూమి మీద పడిందంటే అది చాలా అరిష్టం. అందువలన వెంటనే యుధిష్ఠిరుడు ఆ రక్తం భూమి మీద పడకుండా ముందుగానే తన రెండు చేతులతో అదింపెట్టుకుని పక్కనే ఉండేటువంటి నిలబడి ఉన్నటువంటి ద్రౌపది కేసు చూశాడు. ఆమె తన యొక్క భర్త అంతరంగాన్ని గమనించింది. వెంటనే తదనుగుణంగా నడుచుకునేది కాబట్టి అతని అభిప్రాయాన్ని గుర్తించి వెంటనే నీటితో నిండిన బంగారు పాత్రను తెచ్చి యుధిష్ఠిరుడు ముక్కు నుండి కారేటువంటి రక్తాన్ని అందులో పట్టింది. అధోత్తరః శుభైర్గంధైః మాల్యైశ్చ వివిధైస్తథా వికీర్యమాణః సంహృష్టః నగరం స్వైరమాగతః. అదే సమయంలో రాజకుమారుడైనటువంటి ఉత్తరుడు మహా సంతోషంతో మంచి బ్రహ్మాండంగా మాలలన్నీ ధరించినటువంటి వాడై నగరంలో ప్రవేశించాడు. దానిలో అతని మీద అనేకములైనటువంటి పూలవానంతా కురిసింది. అంతేకాకుండా అనేకములైనటువంటి మాలలన్నీ కూడా వేశారు. అతన్ని అందరూ కూడా జయ జయధ్వానాలు చేశారు. సభాజ్యమానః పౌరైశ్చ త్రీభిర్జానపదైస్తథా ఆసాద్య భవనద్వారం పిత్రే సంప్రత్యవేదయత్. ఆ మత్స్య దేశవాసులైనటువంటి పౌరులు, జానపదులు, స్త్రీలు అందరూ కూడా అతనికి స్వాగతం పలికారు. అలా అతడు రాజభవన ద్వారం చేరుకుని తండ్రికి తన ఆగమన వార్తను పంపించాడు. తతో ద్వాస్థః
ప్రవిశ్యైవ విరాటమిదమబ్రవీత్ బృహన్నలా సహాయశ్చ పుత్రో ద్వార్యోత్తరస్థితః. వెంటనే ద్వారపాలకుడు లోపలికి వెళ్ళి విరాట మహారాజు వచ్చేప్పుడు, ప్రభు బృహన్నలతో కూడా రాజకుమారుడు ఉత్తరుడు ద్వారం దగ్గర వేచి ఉన్నాడని చెప్పారు. తతో హృష్టో మత్స్యరాజ క్షత్తారమిదమబ్రవీత్ ప్రవేశ్యతాముభౌతోర్ణం దర్శనేప్సురహం తయో. ఆ వార్త విన్నాడు. ఆనందంతో ముఖం వికసించిపోయింది ఆ మత్స్యరాజు అయినటువంటి విరాటుడికి. వెంటనే సేవకుడితో వాళ్ళిద్దరిని నేను చూడాలనుకుంటున్నాను, లోపలికి వెంటనే పంపమన్నాడు. క్షత్తారం కురు రాజస్తు శనైకర్ణ ఉపాజపత్ ఉత్తర ప్రవిశత్వేక న ప్రవేశ్య బృహన్నలా. ఆ వెళ్ళిపోతున్నటువంటి సేవకుని చెవిలో యుధిష్ఠిరుడు నెమ్మదిగా చెప్పాడు, ముందు ఉత్తరుని ఒక్కడినే ఇక్కడికి ప్రవేశపెట్టు, బృహన్నలను వెంటరా నీకు అని చెప్పాడు. ఏతస్య హి మహాబాహో వ్రతమేతత్ సమాహితం యో మమాంగే వ్రణం కుర్యాత్ శోణితం వా అభిదర్శయేత్ అన్యత్ర సంగ్రామగతాత్ న సజీవేత్ కథంచన. ఎందువలన అంటే ఇతనికి యుధిష్ఠిరుడికి దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగిలినటువంటి ప్రదేశం నుండి రక్తం కారుతోంది. తన అన్నగారైనటువంటి ధర్మరాజు యొక్క శరీరము నుండి రక్తం కారడం అనేటువంటిది బృహన్నల చూశాడా? దానికి కారణభూతుడైనటువంటి వాడు ఎవడైనా సరే వాడిని బ్రతకనివ్వడు. అదొక వ్రతం అతనికి. అన్నగారిని అలా రక్షించడం అనేటువంటిది ఒక వ్రతంగా కలిగినటువంటి వాడైన. అందువలన వెంటనే ఆ వెళ్ళేటువంటి వాడితో ముందర ఉత్తరులనే లోపలికి ప్రవేశపెట్టు, బృహన్నలను రానీకని చెప్పాడు. ఎందుకంటే ఇది చూసాడు అంటే కనుక ఆ విరాట్ రాజుని వెంటనే సంహరించేస్తాడు. నమృష్యాద్భృశ సంక్రుద్ధ మాం దృష్ట్వా తు శుశోణితం విరాటమిహ సామాత్యం హన్యాత్ సబలవాహనం. నా శరీరం మీద రక్తాన్ని చూసి అతడు తీవ్రంగా కోపిస్తాడయ్యా. ఈ అపరాధాన్ని అసలు క్షమించడు, అందులో ఏమీ సందేహం లేదు. ఈ విరాట్ రాజును మంత్రి సైన్య వాహనాలతో సహితంగా చంపపారేస్తాడు, అందులో ఏమీ సందేహం లేదని చెప్పాడు. తతో రాజ్ఞస్సుతో జ్యేష్ఠ ప్రావిశత్ పృథివీంజయ సోభివాద్య పితుపాదౌ కంకం చాపి ఉపతిష్ఠత. వెంటనే ఆ విరాటుడు జ్యేష్ఠపుత్రుడైనటువంటి ఆ భూమింజయుడు, కుమార భూమింజయుడు లోపలికి వచ్చాడు. తండ్రి పాదాలకి నమస్కారం చేశాడు. అలాగే కంకుడికి కూడా తలకాయ వంచి నమస్కారం చేశాడు. తతో రుధిర సంయుక్తం అనేకాగ్రమనాగసం భూమావాసీనమేకాంతే శైరం ధ్యా ప్రత్యుపస్థితం. ఆ కంకపట్టు ఏకాంతంగా నేల మీద కూర్చుని ఉండడం, శైరంధ్ర అతనికి పరిచర్య చేయడం, అతడు వ్యగ్రమనస్కుడై ఉండడం, నిరపరాధి అయినటువంటి అతని శరీరంలో రక్తం కారడం, ఇవన్నీ చూశాడు ఉత్తర కుమారుడు. తత పప్రచ్ఛపితరం త్వరమాణ ఇవోత్తర కేనాయం తాడితో రాజన్ కేన పాపమిదం కృతం. వెంటనే తాను వచ్చినటువంటి విషయాన్ని, ఆ కౌరవుల మీద విజయం పొందినటువంటి విషయం ఇవన్నీ కూడా మరిచిపోయాడు ఉత్తరుడు. ఉద్వేగంతో తండ్రి దగ్గరికి వచ్చి వెంటనే, రాజా ఎవరయ్యా ఇతన్ని కొట్టారు, అంత పాపపు కర్మ చేసినటువంటి వాళ్ళు ఎవరని అడిగాడు. అడిగేటప్పటికి విరాటుడు చెబుతున్నాడు, మయాయం తాడితో జిహ్మః నచాప్యేతావదర్హతి ప్రశస్యమానే యచ్చూరే త్వయిషండం ప్రశంసతి. ఓ కుమార, నేనే ఈ కుటిలుని కొట్టాను, అతడు అంతటి గౌరవానికి అన్నిటికీ కూడా అర్హుడు కాడు. చూడు, నేను నీ పరాక్రమాన్ని ప్రశంసిస్తున్నాను. నువ్వు కౌరవుల మీద విజయం సాధించి వచ్చావు, మహాపరాక్రమవంతులైనటువంటి వాళ్ళ మీద విజయం సాధించి వచ్చావు. అటువంటి నేను నీ పరాక్రమాన్ని ప్రశంసిస్తుంటే ఇతడు ఏం చేస్తున్నాడంటే ఆ పేడిని గురించి గొప్పగా చెబుతున్నాడు, నీ పరాక్రమం గురించి చెప్పట్లేదు అన్నాడు. అనేటప్పటికప్పుడు ఉత్తరుడు అన్నాడు, అకార్యంతే కృతం రాజన్ క్షిప్రమేవ ప్రసాద్యతాం మాత్వాం బ్రహ్మ విషం ఘోరం సమూలమిహ నిర్దహేత్. వెంటనే తండ్రితో చెప్పాడు, రాజా నువ్వు చాలా అనుచితమైనటువంటి పని చేసావయ్యా, వెంటనే ఇతన్ని ప్రసన్నం చేసుకోముందరా, లేదా బ్రాహ్మణుని యొక్క భయంకరమైనటువంటి కోపం అనేటువంటి విషయం నిన్ను సమూలంగా దహించి వేస్తుంది, జాగ్రత్త అని చెప్పాడు. సపుత్రస్య వచశ్రుత్వా విరాటో రాష్ట్రవర్ధనః క్షమయామాస కౌంతేయం భస్మచ్ఛన్నమివానలం. వెంటనే
పుత్రుడి యొక్క మాటలు విన్నాడు. విని దేశాభివృద్ధి కావాలి రాజుకి ఎప్పుడు కూడా, అంతేగాని తాన పంతం నెగ్గడం అనేటువంటిది ప్రధానంగా భావన చేయకూడదు రాజు ఎప్పుడు కూడా. వ్యక్తిగతమైనటువంటి గౌరవ ప్రతిష్టల కోసం పాకులాడడం కాదు, దేశం అంతా కూడా సుభిక్షంగా ఆనందంగా ఉండడానికి తగిన విధంగా ఉండాలి. అందువలన అటువంటి ఆ విరాటుడు నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి ఆ యుధిష్ఠిరుణ్ణి వెంటనే క్షమాపణ అడిగట. క్షమయంతంతు రాజానం పాండవ ప్రత్యభాషత చిరం క్షాంతమిదం రాజన్ నమన్యుర్విద్యతే మమ. ఆ క్షమాపణ అడిగినటువంటి రాజును చూచి యుధిష్ఠిరుడు అన్నాడు, అయ్యా ఈరోజు కాదయ్యా, నేను చాలా కాలం నుండి ఈ క్షమావ్రతాన్ని పాటిస్తున్నాను, కాబట్టి నీ అపరాధాన్ని ఎప్పుడే క్షమించేశాను నేను, నాకు నీ మీద ఏ విధమైన కోపం లేదయ్యా అని. యది హ్యేతత్ పతేద్భూమౌ రుధిరం మమ నస్తతః సరాష్ట్రస్త్వం మహారాజ వినశ్యేథాన సంశయ. నా ముక్కు నుండి కారినటువంటి రక్తం కనుక భూమి మీద పడినట్లయితే నీ రాజ్యంతో సహా నువ్వు కూడా నశించిపోయి ఉండేవాడు అయ్యా, అందులో ఏమీ సందేహం లేదు. న దూషయామి తే రాజన్ యది వై హన్యాదూషకం బలవంతం ప్రభుం రాజన్ క్షిప్రం దారుణమాప్నుయాత్. ఎవరిని నిందించని ఏ అపరాధం చేయనటువంటి వ్యక్తిని కొట్టకూడదు ఎప్పుడు కూడా. అంటే అపరాధం లేకుండా ఎవరిని దండించకూడదు. అయినా నువ్వు చేసినటువంటి పనిని నేను నిందించట్లేదు, ఎందుకంటే బలవంతుడైనటువంటి రాజు తరచుగా తొందరపడేటువంటి కఠిన కర్మలు చేసేటువంటి అవసరం ఒక్కొక్కప్పుడు వస్తూ ఉంటుంది, తప్పదు. శోణితేతు వ్యతిక్రాంతే ప్రవివేశ బృహన్నల అభివాద్య విరాటంతు కంకంచాప్యుపతిష్ఠత. ఆ యుధిష్ఠిరుడి ముక్కు నుండి రక్తం కారణం ఆగిపోయిన తర్వాత అప్పుడు బృహన్నల రాజ్యసభలో ప్రవేశించి ఆ విరాట మహారాజుకి అట్లాగే కంకభట్టుకి కూడా అభివాదనం చేశాడు, చక్కగా నమస్కారం చేశాడు. క్షామయిత్వాతు కౌరవ్యం రణాదుత్తరమాగతం ప్రశంస తతో మత్స్య శృణ్వత సవ్యసాచిన. ఈ విధంగా ఆ యుధిష్ఠిరుని క్షమాపణ అడిగినటువంటి వాడే విరాటుడు సవ్యసాచి అయినటువంటి అర్జునుడి గురించి విని ఉన్నప్పటికీ కూడా యుద్ధభూమి నుండి వచ్చినటువంటి ఉత్తరుణ్ణి ప్రశంసించడం మొదలుపెట్టాడు. త్వయా దాయాదవానస్మి కైకేయీ నందివర్ధన త్వయా మే సదృశపుత్ర నభూతో న భవిష్యతి అన్నాడు. చాలా ఆనందం పొందాడు. ఓ కైకేయీ నందన, నిన్ను పొంది నేను నిజంగా పుత్రవంతుడినయ్యానయ్యా ఇవాళ. అటువంటి పుత్రోత్సాహం నాకు ఇవాళ కలిగింది. నీతో సమానుడైనటువంటి వేరే కొడుకు నాకు లేడు, ఉండబోడు. పదం పదసహస్రేణ యశ్చరన్నాపరాధృయాత్ తేన కర్ణేన తే తాత కథమాసీత్ సమాగమః మనుష్యలోకే సకలే యస్య తుల్యో న విద్యతే తేన భీష్మేణ తే తాత కథమాసీత్ సమాగమః అన్నాడు. ఒకే లక్ష్యంతో పాటుగా 1000 లక్ష్యాలను కూడా ఛేదించగలిగేటువంటి బాణం వేస్తూ ఎప్పుడు గురి తప్పనటువంటి వాడు కర్ణుడు. కర్ణుడు లక్ష్యఛేదనలో అగ్రగణ్యుడు. అందువలన అటువంటి ఆ కర్ణుడితోటి నీ యుద్ధం ఎలా జరిగిందయ్యా అసలు? ఈ సమస్త మనుష్యలోకంలో సాటి వచ్చేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేనటువంటి మహాపరాక్రమవంతుడు భీష్ముడు. అటువంటి భీష్ముడితోటి నువ్వు ఎలా తలపడగలిగావు? ఆచార్యో వృష్ణివీరాణం కౌరవాణాంచ యో ద్విజః సర్వక్షత్రస్య చాచార్య సర్వశస్త్రభృతాంబరః తేన ద్రోణేన తే తాత కథమాసీత్ సమాగమః. వీళ్ళిద్దరికే కాక సమస్త క్షత్రియులకు ఆచార్యుడైనటువంటి వాడు, శస్త్రధారుల్లో అందరికంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి ద్రోణాచార్యుడితో ఎలా తలపడ్డావయ్యా నువ్వు? ఆచార్యపుత్రో యః శూరః సర్వశస్త్రభృతామపి అశ్వత్థామేతి విఖ్యాతః తేనాసీత్ సంగరః కథం. ఆ ఆచార్యుడి యొక్క పుత్రుడు శస్త్రధారులందరిలోకి శ్రేష్ఠుడైనటువంటి అశ్వత్థామ ఉన్నాడు. అటువంటి అశ్వత్థామతో నీ పోరు ఎలా సాగిందయ్యా?
రణేయాం ప్రేక్ష్య సీదంతి హృతస్వా వణిజో యథా కృపేణ తేన తే తాత కథమాసీ సమాగమ. ధనమంతా కోల్పోయి దుఃఖార్తులైనటువంటి వర్తకుల్లా ఎవరిని చూసి గొప్ప గొప్ప యోధులందరూ కూడా బింకాన్ని సడలించుకుంటారు. అటువంటి కృపాచార్యుడితో నీ సంగ్రామం ఎలా సాగిందయ్యా? పర్వతం యోభివిధ్యేత రాజపుత్రో మహేషుభి దుర్యోధనేన తే తాత కథమాసీ సమాగమ. గొప్ప బాణాలతో పర్వతాలను కూడా చేర్చగలట ఆ దుర్యోధనుడు. అటువంటి ఆ దుర్యోధనుడితో నువ్వు ఎలా ఎదుర్కొన్నావు అసలు? అవగాఢాద్విషంతో మే సుఖో వాతోభివాతి మాం యస్త్వం ధనమదాజైషీ కురుభిర్గ్రస్తమాహవే. ఆ కౌరవులు యుద్ధంలో పట్టుకున్నటువంటి గోధనాన్ని వాళ్ళని జయించి నువ్వు మళ్ళీ తిరిగి తీసుకొచ్చావు. ఇది చాలా ప్రశంసనీయమైన విషయం కాదమ్మయ్యా, ఇది సామాన్యమైన విషయం కాదు. ఈనాడు మన శత్రువు ఓడిపోయాడు, అందుకని నాకు ఈ వీచే గాలి చాలా సుఖంగా అనిపిస్తుందయ్యా. తేషాం భయాభిపన్నానాం సర్వేషాం బలశాలినాం నూనం ప్రకాల్యతాన్ సర్వాన్ త్వయాయుధి నరర్షభ ఆచ్ఛిన్నం గోధనం సర్వం శార్దూలేనామిషం యథా. నువ్వు శత్రువులందరినీ యుద్ధంలో జయించి వాళ్ళందరినీ కూడా భయంలో పడేశావు. పైగా సమస్తములైనటువంటి గోధనాన్ని ఆ బలశాలుల చేతి నుంచి లాక్కుని తీసుకురాగలిగావు. పులి ఏ విధంగా అయితే ఇతర జంతువుల నుండి మాంసాన్ని లాక్కుంటుందో అలాగా నువ్వు మన గోధనాన్ని అంతటిని కూడా శత్రువుల నుంచి లాక్కుని తీసుకురాగలిగేవయ్యా. ఇది చాలా ఆనందదాయకంగా ఉంది అని ఆ ఉత్తరుణ్ణి ప్రశంసిస్తూ విరాటుడు పలికాడు. ఇది శ్రీమన్మహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి విరాటోత్తర సంవాదే అష్టశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వం అనే ఉపపర్వంలో విరాట ఉత్తర సంభాషణ అనేటువంటి 68వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.